హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్రాణి ఛానల్. సో ఇందాకే దుల్కర్ సల్మాన్ గారి సినిమా కాంతా చూడడం జరిగింది. సో ఆ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రివ్యూలోకి వెళ్ళే ముందు చాలా రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాము. మీ సపోర్ట్ డెఫినెట్ కావాలి. చాలా మంది షార్ట్స్ చూస్తున్నారు, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. సో మూవీ వచ్చేసేసి ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ఈగో క్లాషెస్ బిట్వీన్ టూ ఫేమస్ ఫిల్మ్ పర్సనాలిటీస్. ఒక ఒక ఫేమస్ డైరెక్టర్ ఉంటారు. ఆయన వచ్చేసి ఒక యాక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయన స్టార్ అవుతారు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఈగో క్లాషెస్ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఏ టర్న్స్ తీసుకుంది, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా మారిపోయాయి, అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ మధ్యలో మన హీరోయిన్ క్యారెక్టర్ ఎంటర్ అవుతారు. సో ఈ ఇద్దరు క్యారెక్టర్ మధ్యలో ఆవిడ ఎలాగ నలిగిపోయారు, ఫైనల్గా వాళ్ళ స్టోరీకి ఎండింగ్ ఎలా జరిగింది అనేది సినిమా. సో ఫస్ట్ బిగినింగ్ షాట్స్ వచ్చేసేసి చాలా వరకు డాక్యుమెంటరీ టైప్ షాట్స్ లాగా నడుస్తూ ఉంటుంది, స్లోగా నడుస్తుంటుంది. బట్ స్టిల్ ఆ మూవీ మేకింగ్లో ఉన్నటువంటి స్పెషల్ కొన్ని సీన్స్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆ షార్ట్ మేకింగ్ కానీ, కొన్ని వైట్ షాట్స్ పడతాయి. ఎక్సలెంట్ షాట్స్ భలే ఉంటాయి చూసేకి. అండ్ బీజిఎం ఆల్మోస్ట్ ప్రతి సీన్కి రిలవెంట్ బీజిఎం సినిమాని ఎత్తుతూ, అంటే ఆ సినిమా మూడ్ని ఎలివేట్ చేస్తూ నడుస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సో ఫస్ట్ హాఫ్ ఆ క్యారెక్టర్స్ మధ్యలో క్లాషెస్, అలాగే హీరోకి మధ్యలో ఒక చిన్న లవ్ స్టోరీ టైప్, ఒక సాఫ్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ టైప్. అంటే ఈవెన్ దో మూవీ స్లోగా నడుస్తున్నా కానీ నా వరకు ఓకే. అంటే పర్ఫార్మెన్సెస్ ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా సినిమా టెక్నికల్గా ఎక్సలెంట్ టెక్నికల్ వాల్యూస్. సో పర్ఫార్మెన్సెస్ నచ్చే, అంటే పర్ఫార్మెన్స్ నుంచి ఎంజాయ్ చేసే ప్రతి ఆర్టిస్ట్ కూడా సినిమా అంత బ్యాడ్ అనిపించదు ఫస్ట్ హాఫ్ వరకు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 బ్యూటిఫుల్ యాక్టింగ్ సీన్స్ పడతాయి. దుల్కర్ సల్మాన్ గారికి వచ్చేసేసి ఒక 2-3 ఒక మిర్రర్ సీన్ ఒకటి ఉంటుంది. అంటే ఆయన యాక్టింగ్ చేస్తా కొన్ని సీన్, ఒక 2-3 సీన్లు పడతాయి. అలాగే భాగ్యశ్రీ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఉత్తరఖండ్ గారు కూడా చాలా బాగా చేశారు. ఆయన డైరెక్టర్ రోల్లో చాలా బాగా చేశారు ఆయన కూడా. సో ఆయన యాక్టింగ్ కూడా, ఈ ముగ్గురు క్యారెక్టర్స్ మధ్యలో డ్రామా ఏదైతే ఉందో అది చాలా బాగా ఎలివేట్ అయింది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. కాకపోతే ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే స్లోగా నడుస్తుంటుంది. బట్ పర్ఫార్మెన్సెస్ బాగుండడం వల్ల మనకి స్లోగా గ్రో అవుతుంది మీదికి. అంటే మూవీ లవర్స్కి ఇంటర్వ్యూలో వచ్చేప్పటికి ఓకే, మరి బ్యాడ్ మూవీ ఏం కాదు, పర్వాలేదు అనే సీన్ అనే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. 2 సాంగ్స్ చాలా బాగున్నాయి ఫస్ట్ హాఫ్లో వచ్చిన 2 సాంగ్స్ కూడా. సో బేసిక్గా మ్యూజిక్ ఒకరిచ్చారు, బీజిఎం ఒకరిచ్చారు. బీజిఎం వచ్చేసి బిజాయ్ జేక్స్ గారు అనుకుంటా. మ్యూజిక్ వచ్చేసి జాను చాస్తారంట ఎవరో. సో 2 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ హాఫ్లో వచ్చే 2 సాంగ్స్. కొరియోగ్రఫీ ఒక సాంగ్లో రెట్రోబిట్ ఉంటుంది, చాలా బాగా చేస్తారు దుల్కర్ సల్మాన్ గారు. అండ్ ఆఫ్ కోర్స్ అతని స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది. సో బేసిక్గా ఫస్ట్ హాఫ్ అంతా ఇట్ విల్ టేక్ టైం టు ఎస్టాబ్లిష్ ద క్యారెక్టర్స్. ఓకే, ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళ మధ్యలో ఒకరంటే ఒకరికి ఎందుకు పడదు, అంటే చిన్న ఈగో క్లాషెస్, వీటిపైన ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తుంది. ఫస్ట్ ఎండింగ్ వచ్చేసి ఒక డీసెంట్ ట్విస్ట్ తోటి ఎండ్ అవుతుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక మిస్టరీ, ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, ఒక మర్డరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రేంజ్ లో నడుస్తుంది. సో అక్కడ రానా గారు ఆయన క్యారెక్టర్ తోటి ఇంట్రొడ్యూస్ అవుతారు. సో వచ్చేసి కంప్లీట్ గా ఇంకా మూవీ ఇంటరాగేషన్ సీన్ నడుస్తుంది. సో దిస్ ఈస్ వేర్ ఐ హ్యావ్ ద మేజర్ కంప్లైంట్స్. సినిమా సెకండ్ హాఫ్ అంతా కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ మీద రన్ అవుతుంది. సో ఈవెన్ దో ఫస్ట్ హాఫ్ వచ్చేసి 1 hour 20 minutes దగ్గర ఉన్నా కూడా, ఈవెన్ దో ఇట్ ఈస్ లో అట్లీస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్, కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ మధ్యలో మనకి అంత టైరింగ్ ఏం అనిపించదు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసేపాటికి కంప్లీట్ గా మూవీ ఇంటరాగేషన్ సీన్స్ ఏవో నడుస్తుంటే అవే సీన్లు రిపీట్ అవుతుంటాయి. ఆయన ఏందో మాట్లాడుతుంటారు. అంటే బేసిక్ గా రానా గారికి కొన్ని సర్కాస్టిక్ డైలాగ్స్ అవి పెట్టినారు, కానీ అవి మూవీకి పెద్దగా యాడ్ చేసినట్టు అనిపించలేదు. ఆయన ఏదో మాట్లాడుతుంటారు, ఇంటరాగేషన్ జరుగుతూ ఉంటుంది. ఒకరిని పిలుస్తారు. ఇదే ఆల్మోస్ట్ ఒక 1 hour 10 minutes వరకు ఒకటే రిపీట్ సీన్. ఎప్పుడైపోతుందో ఇది అనే సీన్ లోనే ఉంటుంది. బేసిక్ ఆడియన్స్ కి ఓకే, ఎవరు అంటే ఏం జరిగింది అనేది తెలుసుకోవాలని ఉంటుంది, కానీ ఆ తెలుసుకోవాలని అనుకునే ఫీలింగ్ ని కంప్లీట్ గా వీళ్ళు ఆ వెరీ స్లో నెరేటివ్, అంటే వెరీ స్లో ఇంటరాగేటివ్ సీన్స్ తోటి కంప్లీట్ గా ఇంట్రెస్ట్ పోయేలాగా చేస్తున్నారు. సెకండ్ హాఫ్ వచ్చేసేపటికి త్వరగా ఎవరో చూపించారు, ఎవరు చేస్తారు ఇది అనే స్టేజ్కి వచ్చేస్తారు ఆడియన్స్ బేసిక్ గా. సో ఆ స్టేజ్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫైనల్ క్లైమాక్స్ పార్ట్ లో యాక్చువల్గా డీసెంట్ ట్విస్ట్ అండ్ ఆ మూవీ కంటెంట్ కి ఆ క్లైమాక్స్ ని కనెక్ట్ చేసే విధంగా రాసుకున్నారు. బట్ కాకపోతే ఆ క్లైమాక్స్ వచ్చేపాటికి ఆడియన్స్ ఆల్మోస్ట్ ఆ పాటికే ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్, అట్లీస్ట్ నా వరకు నా ఇంట్రెస్ట్ పోయే సీన్ వచ్చేసింది. అండ్ మోర్ ఓవర్ ఈ ఇంటరాగేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీన్స్ కి ఈ క్లైమాక్స్ కి కనెక్షన్ సరిగ్గా కుదరలేదు. ఆ క్లైమాక్స్ ఓకే, మూవీ కంటెంట్ ని బట్టి ఆ క్లైమాక్స్ రాసుకున్నారు, ఇట్స్ ఎ గుడ్ క్లైమాక్స్ యాజ్ వెల్. కాకపోతే ఈ క్లైమాక్స్ కి ముందు వచ్చే లీడ్ సీన్స్ ఇవి కూడా ఈ క్లైమాక్స్ కి దారి తీసింది, ఆర్గానిక్ గా ఫ్లో అయింది అనే ఫీలింగ్ అయితే నాకు కలగలేదు. సో దట్ ఈస్ ద రీజన్ సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి బోరింగ్ నరేషన్ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఆన్ ద స్క్రిప్ట్ సినిమా బాగానే ఉండుండొచ్చేమో, బట్ కాకపోతే వెన్ ఇట్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్
వాళ్ళు అనుకున్న ఇంపాక్ట్ ఆ ఎగ్జిబిషన్ లో కనపడలేదేమో అనేది నా ఫీలింగ్. సో అక్కడ సినిమా కొంచెం లాగి కొంచెం ఏదో అనిపించింది. సో ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ బ్యాడ్ ఫిలిం. అట్ ది సేమ్ టైం ఫుల్ ల్యాగ్, అంటే చాలా ల్యాగ్ ఉంటుంది. నార్మల్ ఆడియన్స్ కి డాక్యుమెంటరీ స్టైల్ ఇది అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. అంటే జనరల్ గా సినిమాకి ఎంటర్టైన్మెంట్ కోసం పోయే జనాలకైతే అంత పెద్దగా నచ్చే సినిమా ఏం కాదు. బట్ అట్ ది సేమ్ టైం సినిమా అంటే పిచ్చి ఉన్న వాళ్ళకి, పర్ఫార్మెన్సెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అటువంటి వాళ్ళకి అక్కడక్కడ కొన్ని మంచి సీన్స్ పడతాయి. బట్ దోస్ ఆర్ నాట్ ఎనఫ్. సో ఫైనల్ గా మూవీ నాకు నచ్చిందా లేదా అంటే పెద్ద ఏం లేదు, బిలో యావరేజ్ టైప్ అనిపించింది నాకైతే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద మూవీ. సో ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేసినాము అగైన్. చాలా మంది చూస్తున్నారు కానీ దే ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. అలాగే ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.